నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మితల్లి సార్, ఇందాక మీరు ఒక ఎపిసోడ్ లో అన్నారు అర్ఘ్యం ఇవ్వటం ఎలా అని అడుగుతున్నారు అని చెప్పి. వెంటనే నాకు వచ్చిన ఐడియా, మీరు ప్రతిరోజు ఇస్తూ ఉన్నారు, ప్రతిరోజు సంధ్యావందనం ఖచ్చితంగా చేస్తూ ఉంటారు కాబట్టి అర్ఘ్యం ఎలా ఇవ్వాలో ఒకసారి మాకు లైవ్ లో చేసి చూపిస్తారా? చూపిద్దాం ప్రేక్షకులకి. తప్పకుండానమ్మా. అంటే ప్రతినిత్యం నేను ఇచ్చేటువంటి అర్ఘ్య ప్రదానం అంటే నేను సశాస్త్రీయంగా అరుణ యంత్రం మీదే అర్ఘ్యాన్ని ఇస్తూ దీపం పెట్టి చేస్తూ ఉంటాను. అలా కాకపోయినా అర్ఘ్యం మంత్రాలు అవి రెగ్యులర్ గా మీరు వింటూ ఆ మంత్రాలు వింటూ కూడా మీరు చేసుకోవచ్చు. మీరు ప్రతినిత్యం కూడా సూర్యోదయ సమయంలో దీన్ని ప్రెజెంట్ చేసుకోవచ్చు. తప్పకుండా మంత్రాలతో నేను ఎలా అయితే చేసుకున్నాను ఇది అందరూ చెయ్యాలమ్మా, అందరూ ఆచరించాలి. సహజం. చాలా మంది సంధ్యావందనం అనేది బ్రాహ్మణులకే కాదు, జన్మ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సంధ్యావందనం. బ్రాహ్మణులు కంపల్సరీ ఉపనయన సంస్కారం జరిగింది కాబట్టి వాళ్ళు చెయ్యకపోతే తప్పు, చేస్తే మంచిది. కానీ మనకి చెయ్యకపోయినా పెద్దగా దోషం ఉండదు, కానీ చేస్తే మాత్రం అభ్యున్నతి అద్భుతంగా ఉంటుంది. అద్భుతం. సో అందరూ చెయ్యాలి, ఆడ మగ అనే తేడా లేకుండా. త్రేతాయుగంలో సీతమ్మ తల్లి కూడా సంధ్యావందనం చేసేవారు. ఆవిడ సంధ్య వాల్చారంటమ్మా. నేను విన్నాను. చాగంటి కోటేశ్వరరావు గారు రామాయణ సంపూర్ణ రామాయణంలో వస్తుంది. అంటే ఆ యుగ ధర్మం అది. సో ఇప్పుడు మీరు చెప్పే ఇప్పుడు చూపించేటటువంటి అర్ఘ్యం ఆడవాళ్ళు కూడా ఎలా ఇచ్చుకోవచ్చు? మరి మేము కూడా కృతజ్ఞత చూపించాలి కదా స్వామికి. అందరం చూపించాలి. అంటే ఇక్కడ దేహాలు మాత్రమే వేరు, ఆయన ఆత్మకారకుడు. ఆత్మ ఒక్కటే, పద్మిని వేరు, అది ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్. విక్రమాదిత్య వేరు, ఇది ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్. కానీ లోపల ఉన్నటువంటి ఆత్మకి స్త్రీ పురుష భేదాలు లేవు. కాబట్టి అందరూ కృతజ్ఞత చూపించాలి. చిన్న పిల్లల దగ్గర నుంచి నేర్పించండి. తప్పకుండా మీరు నేర్పించండి, మేము చూపిస్తాము, నేర్చుకుంటాం. మరి చూద్దామా? చూడండి. आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर। ओम शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वक्रतुण्ड महाकाय कोटि सूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। जय गणेश महाराज की जय। ओम घं गणपतये नमः। ओम नमो लक्ष्मी गणपतये नमः। ओम हस्तं प्रक्षाल्य अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा स्मरेत् पुण्डरीकाक्षं सबाह्याभ्यन्तरशुचिः। पुण्डरीकाक्षाय नमः। యజుర్వేద సహితంగా సంధ్యావందనం ఎలా చేసుకోవాలో మనకి పుస్తక రూపంలో అందివ్వడం జరిగింది. దీనిని అనుసరిస్తూ ప్రతినిత్యం కూడా సంధ్యావందన విధిని సూర్యుడు ప్రసరించేటువంటి ప్రాంతంలో తూర్పుకి అభిముఖంగా కూర్చుని నేను నిర్వర్తిస్తున్నటువంటి క్రతువు ఇది. మీ అందరికీ కూడా తెలియజేస్తాను. అందులో మనందరికీ అర్థమయ్యే రీతిలోనే ఈ పుస్తకాన్ని మనకు అందివ్వడం జరిగింది. సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష భగవానుడు. మరొక్కసారి ఆయన రూపాన్ని ఇక్కడ ఉంచుకోవడం కూడా జరిగింది. त्रैगुण्यं च महाशूरं ब्रह्म विष्णु महेश्वरम्। ओम आचम्य केशवाय स्वाहा, नारायणाय स्वाहा, माधवाय स्वाहा, गोविंदाय नमः, विष्णुवे नमः, मधुसूदनाय नमः, त्रिविक्रमाय नमः, वामनाय नमः, श्रीधराय नमः, ऋषिकेशाय नमः, पद्मनाभाय नमः, दामोदराय नमः, शंकरसाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, अनिरुद्धाय नमः, पुरुषोत्तमाय नमः, अधोक्षाय नमः, नारसिंहाय नमः, अच्युताय नमः, जनार्दनाय नमः, उपेन्द्राय नमः, हरये नमः, श्रीकृष्णाय नमः, श्रीकृष्ण परब्रह्मणे नमो नमः।
उत्तिष्ठन्तु भूतपिशाच हेते भूमिवारक एतेषाम् अविरोधन ब्रह्मकर्मसमारभे प्राणानायम्य ओं भूः ओं भुवः ओं सुवः ओं महः ओं ज्ञानः ओं तपः ओं सत्यम् ओं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओं आपो ज्योतिरसोऽमृतं ब्रह्मभूर्भुवस्वरों मम उपात्त समस्त दुर्तक्षेद्वारा श्री परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यर्थं शुभे स्ववन मुहूर्ते अद्य ब्रह्मणतिथीपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरु दक्षिणदिग्भागे श्रीशैलस्य वायुव्य दिग्भागे कृष्णा गोदावरी मध्यप्रदेशे शोभनगृहे समस्तदेवता ब्राह्मणार्घ्यरसनिधोऽस्मिन् वर्तमानव्यवहारिकचान्द्रमानेन श्री शोभकृतनाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतु माघमासे भौमवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे वङ्गनविशेषण विशिष्टायां शुभतिथोऽस्मितः श्रीपालगोत्रः विक्रमादित्य नामदेश्य सह कुटुंबस्य क्षेमस्थैर्य धैर्य वीर्य विजय वयायु आरोग्य ऐश्वर्यावृच्यर्थम इष्टकाम्यार्थसिद्ध्यर्थम मनस्संकल्पसिद्ध्यर्थम श्री उषा पद्मिनी छाया सौज्ञ समेत सवितृ सूर्यनारायण स्वामी देवता प्रीत्यर्थम सूर्यनारायण स्वामी देवता अनुग्रह कृपा कटाक्ष सिद्ध्यर्थम प्रातः काल समये संध्यामुपासिसे। సహజంగా ఆయన ప్రత్యక్ష దైవం, కానీ ఆ ప్రత్యక్ష దైవానికి ఇలా కూడా చేయొచ్చు అని చెప్పేసి వినడం జరిగింది. అందుకనే ఆయనకి మళ్ళీ కృతజ్ఞతాపూర్వకంగా దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటాను నేను. అలాగే అందరూ ఒక రాగి పళ్ళెమో చిన్న పళ్ళెం లాంటిది పెట్టుకుని సంధ్యావందనం చేసి అర్ఘ్యాన్ని అందులో విడిచిపెడతారు. నాకు ఎందుకో అరుణ యంత్రం మీద స్వామి మూర్తిని ఉంచుకుని ఈ విధానం చేయాలనిపించింది. అది స్వామివారి సంకల్పం, అందుకని ఇలా ఆచరిస్తూ ఉంటాను. ఆయనకి ప్రత్యక్ష దైవానికి దీపాన్ని వెలిగించి కృతజ్ఞతాపూర్వకంగా ప్రత్యక్ష జ్యోతిస్వరూపుడు ఆయన. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణ దీపం సాధితే సర్వం దీప లక్ష్మీ నమోస్తుతే దీపమగ్రాపయామి. ఆయనకి తెల్లని పుష్పాలు ఇష్టం. ఆయన శ్వేతపద్మాన్ని చేత ధరించారు. శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యం. ఇప్పుడు ఇక ప్రోక్షణ మంత్రాలు, మీకు సంధ్యావందన విధిలో ఆ ప్రోక్షణ మంత్రాలు ఉంటాయి. ఓం విష్ణురు 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 విష్ణు. ఓం ఆపో హిష్టామయో భవః తాన్ ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యో వస్యవతమోరసః తస్య వాజయతే హనః ఉసతేరవ మాతరః తస్మారంగ మామవః యశక్షయాయ జిన్వత ఆపో జనయాతాచనః. సూర్యశ్చ మమన్యుశ్చ మన్యుపతిశ్చ మన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షంతమిద్రాత్ర్యాం పాపమకారశం మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదనైన శిస్న రాత్రిస్తదవలంపతు యద్గిన్యం దురితం మయి ఇదమహం మామమృత యోనో సూర్య జ్యోతిః జిహోమి స్వాహా. దదిక్రావరణకారశం విష్ణురస్వస్య వాజినః సురభినో ముఖారత్ ప్రణాయుగుం శీతామి తరిషతు. ఓం ఆపో హిష్టామయో భవః తాన్ ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యో వస్యవతమోరసః తస్య వాజయతే హనః ఉసతేరవ మాతరః తస్మారంగ మామవః యశక్షయాయ జిన్వత ఆపో జనయాతాచనః. హిరణ్యవర్ణః శుచిః పావకాః యా సుజాతః కస్పో యా సింధురో అగ్నిం యా గర్భం దదిరే విరూపాస్తాన అపసగ్గం స్యోనా భవంతు ఏషాం రాజా వరుణో యాతి మధ్యే సత్యానృతే అవపస్య జ్ఞానానాం మధుషు చ పావకాస్తాన అపసగ్గం స్యోనా భవంతు ఏషాగుం దేవాది వికృణ్వంతి భక్షం యా అంతరిక్షే బహుదా భవంతి యం పృథ్వీం పైశోందంతి శుక్రస్థాన అపసగ్గం స్యోనా భవంతు. ఏహ శివేన మా చక్షుస్సా పశ్యతాప వ్యాతనోపసృతత్వసం మే సర్వాగుం అగ్నిగుం రప్షుషదో హువేవో మే వర్చో బలమోధో నిదత్థా. ద్రుపదాదివ మున్యంతు ద్రుపదాది వేన్ముముజాన స్వర్ణస్నాత్వి మాలాదివః పోతం పవిత్రేణైవాజ్యం అపసుంధంతు మైనసః. ఎడమ ముక్కులోంచి కుడి ముక్కులోంచి శ్వాసని ఆ జలంలోకి విడిచిపెట్టడం ద్వారా ఏదైతే మనం చేసినటువంటి పాతకాల ద్వారా ఉన్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిహరింపబడతాయని చెప్పేసి అని ఈ సంధ్యావందన విధిలో తెలియజేయడం. ఆచమ్యా కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరియే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పూర్వోక్త వంగన విశేషణ విశిష్టాయాం సుపతితో శ్రీమతః శ్రీపాలగోత్రః విక్రమాదిత్య నామదేశ్య సహ కుటుంబస్య
సహ కుటుంబసక్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయాభయాయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థసిత్యర్థం మనస్సంకల్పసిత్యర్థం శ్రీ ఉషా పద్మిని ఛాయ సుజ్ఞ సమేత సవితృ సూర్యనారాయణ స్వామి దేవతాభివృద్ధ్యర్థం సూర్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ కృపాకటాక్షసిత్యర్థం ప్రాతకాల సమయే ముఖ్య కాలాతీత కాలాక్రమణ సకల దోష నివారణ ప్రవృత్యర్థం ప్రాయశ్చిత్త అర్ఘ్యప్రదానం కరిష్యే. ఇక్కడ స్వామివారికి ఇష్టమైనటువంటి ఎర్రచందనాన్ని ఆ జలంలో ఉదకాల్లో కలపడం జరుగుతుంది. ఇది ఉంటే కలపచ్చు, లేకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. మామూలు చందనాన్ని కూడా కలపచ్చు. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యమర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సురం శ్రీ ఉషా పద్మిని ఛాయ సుజ్ఞ సమేత సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. ఇదం ప్రాయశ్చిత్తర్ఘ్యం సమర్పయామి. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సురం శ్రీ ఉషా పద్మిని ఛాయ సుజ్ఞ సమేత సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. ఇదం ప్రాయశ్చిత్తర్ఘ్యం సమర్పయామి. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సురం శ్రీ ఉషా పద్మిని ఛాయ సుజ్ఞ సమేత సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. ఇదం ప్రాయశ్చిత్తర్ఘ్యం సమర్పయామి. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సురం శ్రీ ఉషా పద్మిని ఛాయ సుజ్ఞ సమేత సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. ఇదం ప్రాయశ్చిత్తర్ఘ్యం సమర్పయామి. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సురం శ్రీ ఉషా పద్మిని ఛాయ సుజ్ఞ సమేత సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. ఇదం ప్రాయశ్చిత్తర్ఘ్యం సమర్పయామి. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రథమార్ఘ్యం సమర్పయామి. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ద్వితీయార్ఘ్యం సమర్పయామి. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తృతీయార్ఘ్యం సమర్పయామి. ఉద్యంతమస్తమెంతమాదిత్యమ విద్య యస్కుర్వన్ బ్రాహ్మణో విద్యాన్ సకలం భద్రమస్నుతే ఆసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సంభ్రామ్యపేతి ఏవం వేద ఆసావాదిత్యో బ్రహ్మ. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సంధ్యాం తర్పయామి. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రీం తర్పయామి. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. బ్రాహ్మీం తర్పయామి. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నిమృజీం తర్పయామి. ఇక్కడ ఉద్యంతమస్తమెంతమాదిత్య అన్న చోట చేతిలో దోషుల్లో నీళ్లు ఉంచుకుని ప్రదక్షిణపూర్వకంగా తిరిగి ఆయనకి సమర్పించడం. అలాగే ఇప్పుడు ఈ మంత్రాలు రావు, ఇవన్నీ రావు కాబట్టి ఆడవాళ్ళు ఎలా చేయాలి అనుకుంటే ఒక చిన్న ఆసనాన్ని వేసుకుని ఒక రాగి పళ్ళాన్ని లేకపోతే ఒక ఇతర పళ్ళాన్ని ఎదురుగుండా ఉంచుకొని రాగి చెంబుతో నీటిని తీసుకుని సంకల్పానికి పంచపాత్ర సెపరేట్గా తీసుకుని సంకల్పం చేసుకుని సంకల్పం తర్వాత అయిపోయిన తర్వాత రాగి పాత్రలో నీళ్ళని తీసుకుని దోషిట్లో వేసుకుని ఓం శ్రీం హ్రీం గృణి సూర్య ఆదిత్య శ్రీం ఓం హ్రీం శ్రీం గృణి సూర్య ఆదిత్య శ్రీం అనే మంత్రాన్ని పఠిస్తూ స్వామివారికి సమర్పించవచ్చు. లేదు గాయత్రి మంత్రం వస్తే గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించి ఆ జలాన్ని స్వామివారికి సమర్పించవచ్చు. భక్తి శ్రద్ధలతో ఈ సంధ్యావందనాన్ని ఇలా చేసుకోవచ్చు. అర్ఘ్యప్రదానం అయిపోయింది. ఇక సంకల్పం చెప్పుకుని సూర్యుడే అంటే ప్రత్యక్ష దైవమే భగవానుడు, గాయత్రి మంత్రంతో ఆయన అనుష్ఠానించవచ్చు. కాబట్టి సంకల్పం చెప్పుకుని గాయత్రి మంత్రాన్ని మనస్సులోనే మననం చేసుకుంటూ అలాగే ఆదిత్య హృదయాన్ని కూడా పారాయణం చేస్తాం. సంకల్పంలో అనుష్ఠిత గాయత్రి మహామంత్రపూర్వక ఆదిత్య హృదయ పారాయణ పూర్వక మన మణిపద్మే మంత్రం ఏదైతే ఉందో బీజాక్షర పూర్వక మంత్ర జపం కరిష్యే అని సంకల్పం చెప్పుకుని అంతా అయిపోయిన తర్వాత ఏతత్ఫలం శ్రీ ఉషా పద్మిని ఛాయ సౌజ్ఞ సమేత సవితృ సూర్యనారాయణ స్వామి దేవత
పాదార విందార్పణమస్తు అని సమర్పించడం ద్వారా సంధ్యావందన విధి పూర్తవుతుంది. ఇది ప్రతినిత్యం బ్రాహ్మణులు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా త్రిసంధ్యలు కూడా సంధ్యావందనం ఆచరిస్తారు. సంధి కాలాలలో మామూలు గృహస్థాశ్రమ ధర్మాల్లో ఉన్న మామూలు వాళ్ళందరూ కూడా చేయడం ద్వారా విశేషమైనటువంటి స్వామివారి కృపకు అనుగ్రహానికి పాత్రలు అవుతాం. ఇందులో తెలిసి తెలియక నా మంత్రోచ్చారణలో ఏమైనా తప్పులు ఉంటే అందరూ కూడా ఇది సహజంగా నేను నేర్చుకుంటూ ఉన్నాను, ఇంకా నేర్చుకోవాలి. ఆ స్వామి అనుగ్రహం ద్వారా తప్పులు రాకుండా ఆయన చూసుకుంటాడన్న నమ్మకంతో చేస్తున్నాను. ఎవరు భయపడొద్దు. చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామో అది తప్ప రైటా అన్నది కూడా అర్థమవుతుంది. ఆయన జ్ఞానప్రదాత కాబట్టి ఆ జ్ఞానంతో అందరం కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బాగుంటాం. సంధ్యావందనం చేయడం అనేది భారతదేశంలో కాంతితో ప్రయాణించే వాళ్ళలో, సూర్యుడిని అనుసరించే వాళ్ళలో కంపల్సరీ చేయాల్సినటువంటి విధి. ఇది కృతజ్ఞతను చూపిద్దాం, సంధ్యావందనం ఆచరిద్దాం, కృతజ్ఞులుగా అవ్వకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిద్దాం. సూర్యోస్మి. महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् बृंहितं तेजः पुञ्जं च वायुराकाशमेव च प्रभुत्वं सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम् बन्धूकपुष्पसङ्काशं हारकुण्डलभूषितम् एकचक्रधरं देवम् अजाय लोकत्रय पावनाय भूतात्मने गोपतये वृषाय सूर्याय सर्गप्रलयालयाय नमो महाकारुणिकोत्तमाय विवस्वते ज्ञानमृदान्तरात्मने जगद्दिदैशिने स्वयंभुवे दीप्तसहस्रचक्षुषे सुरोत्तमाय मिततेजसे नमः नमः सवित्रे जगदेकचक्षुषे जगत्प्रसूतिस्थितिनाशहेतवे त्रयीमयाय त्रिगुणात्मधारिणे विरिञ्चि नारायण शंकरात्मने नमः। ओम मित्र रवि सूर्य भानु खगपूष हिरण्यगर्भमरीचि आदित्य सवित्रार्क भास्करेभ्यो मणिपद्माय नमः। ओम हरां हरीं ह्रूं हरैं ह्रौं हरः मणिपद्माय नमः। ओम हरां हरीं ह्रूं हरैं ह्रौं हरः मणिपद्माय नमः। ओम हरां हरीं ह्रूं हरैं ह्रौं हरः मणिपद्माय नमः।